హలో గైస్, నిన్న వాటర్ సౌండ్ వల్ల వీడియో అయితే ఆపేసాను. యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే ఒక్కో లెసన్ వచ్చేసి ఒక్కొక్క వీడియో కింద పెడదామని అనుకున్నాను. నిన్న ఉష్ణం లెసన్ అంతా కంప్లీట్ చేద్దామని అనుకునే లోపల మనకి వాటర్ సౌండ్ అని వచ్చింది. వాటర్ సౌండ్ వచ్చిందని చెప్పా కదా, డిస్టర్బెన్స్ వల్ల వీడియో అయితే ఆపేసాను. ఇప్పుడు ఇంకా దాని కంటిన్యూషన్ చదువుకుందాం. ఒక్కసారి నిన్న మనం చదువుకున్న లెసన్ నుంచి కొన్ని బిట్స్ రాసాం కదా, అవి ఒకసారి చూసుకుందాం రివిజన్ లాగా. ఉష్ణాన్ని కొలిచే పరికరం థర్మామీటర్. మన శరీర ఉష్ణోగ్రతను కొలిచే థర్మామీటర్ను క్లినికల్ థర్మామీటర్ అంటారని అనుకున్నాం. క్లినికల్ థర్మామీటర్ ద్వారా ఎంతవరకు ఉష్ణోగ్రతను కొలవచ్చు అంటే 35 డిగ్రీల సెల్సియస్ నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు. అంటే మన శరీర ఉష్ణోగ్రత అనేది 35 డిగ్రీస్ సెల్సియస్ కన్నా తగ్గదు అండ్ 45 డిగ్రీస్ సెల్సియస్ కన్నా కూడా పెరగదంట. సో అందుకని ఇది కాన్స్టెంట్గా ఇలా ఉంటుందని క్లినికల్ థర్మామీటర్లో దీన్ని పెట్టారనమాట. తర్వాత మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత అంటే జనరల్గా మనకి ఉండే సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీస్ సెల్సియస్. వాతావరణాన్ని కొలిచే థర్మామీటర్ను గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం అంటారని చదువుకున్నాం. తర్వాత ఉష్ణంను తమ గుండా ప్రసరింపజేసే పదార్థాలను ఉష్ణవాహకాలని అంటారు. వాటిలో ఎగ్జాంపుల్స్ అల్యూమినియం, ఇనుము, రాగి. తర్వాత ఉష్ణం తమ గుండా ప్రసరింప చేయని పదార్థాలను ఉష్ణ అధమ వాహకాలని అంటారని, వీటిని బంధకాలని కూడా అంటారని చూసాం. ఇది ప్లాస్టిక్, చెక్క. ఉష్ణం అనేది వీటి ద్వారా ప్రసరింప చేయలేము అన్నమాట. ఇంకొండి ఇక్కడ వరకు చదువుకున్నాం, ఇక్కడ నుంచి ఆపేసాం కదా. ఈ లెసన్లో ఏంటంటే ఎక్కువ కృత్యాలుగా ఇచ్చారు. కృత్యాలు చదువుతాను, మీరు వినండి. మీకే చెయ్యాలి అనిపిస్తే కృత్యాలు చెయ్యండి. ఎందుకంటే ఈ లెసన్ మొత్తం కృత్యాలే ఉన్నాయి కాబట్టి కృత్యాలు చదివితేనే మరి ఇందులో ఉన్న విషయం మనకు అర్థమవుతున్నాము. ఈ కృత్యాలు కూడా చదివేస్తాను. మీకు చేయాలి ఎక్స్పెరిమెంట్లు అనిపిస్తే చేసేయండి, ఓకేనా. ఒక గుండ్రటి అడుగు కలిగిన కుప్పే. ఒకవేళ కుప్పే అందుబాటులో లేకపోతే ఒక బీకర్ను ఉపయోగించవచ్చు. బీకర్ను తీసుకోండి, దానిని 3/2 వంతుల నీటితో నింపండి. దీనిని ఒక త్రిపాది స్టాండ్ మీద ఉంచండి లేదా కుప్పకు క్రింది భాగంలో కొవ్వొత్తిని ఉంచి వేడి చేయగలిగే ఏర్పాటు చేయండి. కుప్పెలోని నీరు నిలకడగా ఉండే వరకు వేచి ఉండండి. ఒక స్ట్రాను ఉపయోగించి ఒక పొటాషియం పర్మాంగనేటు స్ఫటికంను మెల్లగా కుప్ప అడుగు భాగం నందు ఉంచండి. ఇప్పుడు సరిగ్గా స్ఫటికంను కిందుగా కొవ్వొత్తిని ఉంచి నీటిని వేడి చేయండి. మీ నోటు పుస్తకంలో మీ పరిశీలనను రాయండి. మీరు పరిశీలించిన దాన్ని ఒక బొమ్మగా గీయండి. ఇవన్నీ చిల్డ్రన్స్కి ఎక్స్పీరియన్స్ చేయడానికంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళందరికీ చక్కగా వివరించడానికి ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఇచ్చారనమాట. నీటిని వేడి చేసినప్పుడు మంటకు దగ్గరగా ఉన్న నీరు వేడిని పొందుతుంది. వేడి నీరు పైకి లేస్తుంది. చల్లటి నీరు ప్రక్కల నుండి కిందికి ఉష్ణ వనరు ఉన్న ప్రాంతం వైపుకు కదులుతుంది. ఈ నీరు కూడా వేడెక్కి పైకి పోతుంది. పైవైపు గాలి అప్పుడు ప్రక్కల నుండి నీరు క్రిందకు కదులుతుంది. ఈ ప్రక్రియ మొత్తం నీరు వేడిని పొందే వరకు సాగుతుంది. ఈ ఉష్ణ బదిలీ విధానంను ఉష్ణ సంవహనం అంటారు. ఇంకోండి ఇక్కడ ప్రయోగం, ఒక బొమ్మ. ఉష్ణం గాలిలో ఎలా ప్రయాణిస్తుంది? పొగ ఏ దిశలో కదులుతుంది? ఉష్ణ వనరుకు దగ్గరగా ఉన్న గాలి వేడెక్కి పైకి లేస్తుంది. ప్రక్కల నుండి గాలి వచ్చి దాని స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఈ విధంగా గాలి వేడిని పొందుతుంది. ఈ క్రింది కృత్యము ఈ ఆలోచనను నిర్ధారిస్తుంది. తర్వాత ఇంకో కృత్యం. ఒక కొవ్వొత్తిని వెలిగించండి. ఒక చేతిని మంట పై భాగంలో, రెండవ చేతిని మంట ప్రక్క భాగంలో ఉంచండి. మీ చేతులు సమానమైన వేడి అనుభూతిని చెందుతాయా? ఒకవేళ కాకపోతే ఏ చేయికి వేడి అనిపిస్తుంది, ఎందుకు? గాలిలో ఉష్ణ సంవహనం ద్వారా ఉష్ణం బదిలీ అని ఒక టాపిక్ ఇచ్చారు. పైవైపు గాలి సంవహనం ద్వారా వేడెక్కుతుందనడాన్ని గమనించండి. కావున మంట పైన ఉన్న చేయికి వేడి అనిపిస్తుంది. అయితే ప్రక్కల సంవహనం లేనందున గాలి పైన ఉన్న గాలి
గాలి పైన ఉన్న గాలి అంత వేడిగా ఉండదు. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఒక ఆసక్తికరమైన దృగ్విషయ అనుభవం పొందుతారు. పగటి సమయంలో నీరు కన్నా నేల త్వరగా వేడెక్కుతుంది. నేల మీద ఉన్న గాలి వేడిగా మారుతుంది మరియు పైకి లేస్తుంది. సముద్రం నుండి నేల వైపుకు దూసుకొచ్చే చల్లని గాలి దాని స్థానాన్ని ఆక్రమిస్తుంది. నేల నుండి వెచ్చని గాలి వలయాన్ని పూర్తి చేయడానికి సముద్రం వైపుకు కదులుతుంది. సముద్రం నుండి వచ్చే గాలిని సముద్ర పవనం అంటారు. సముద్రం నుండి వచ్చే గాలిని సముద్ర పవనం అంటారు. చల్లని సముద్ర పవనాన్ని గ్రహించడానికి తీర ప్రాంతాల్లోని ఇళ్లకు కిటికీలు సముద్రానికి ఎదురుగా ఉండేలా నిర్మిస్తారు. రాత్రివేళ దీనిని సరిగ్గా వ్యతిరేకంగా జరుగుతుంది. నేల కన్నా నీరు నెమ్మదిగా చల్లబడుతుంది. కాబట్టి భూమి నుండి చల్లని గాలి సముద్రం వైపుకు కదులుతుంది. దీనిని భూపవనం అంటారు. భూమి నుండి చల్లని గాలి సముద్రం వైపుకి కదులుతుంది. దీన్ని భూపవనం అంటారు. ఈ దృగ్విషయాన్ని చెప్తుంది. ఇక్కడ మనం ఒకసారి ఒక 2 బిట్లు నోట్అవుట్ చేసుకుందాం అండి. సముద్రం నుండి వచ్చే గాలిని సముద్ర పవనం అంటారు. తర్వాత ఫస్ట్ ఇది రాసుకుందాం. 8వ బిట్. పవనం. తొమ్మిదవది, భూమి నుండి చల్లని గాలి సముద్రం వైపుకు కదులుతుంది. దానిని భూపవనం అంటారు. భూమి నుండి గాలి సముద్రం వైపుకు కదులుతుంది. దానిని ఏమంటారు? అని భూపవనం అంటారు. భూమి నుండి గాలి సముద్రం వైపుకు కదలడాన్ని ఏమంటారు? భూపవనం. సముద్రం నుండి వచ్చే గాలిని సముద్ర పవనం అంటారు. మనం సూర్యరశ్మిలోకి వచ్చినప్పుడు మనం వెచ్చని అనుభూతి చెందుతాం. సూర్యుని నుండి ఉష్ణం మనకు ఎలా చేరుకుంటుంది? అది ఉష్ణ వాహనం లేదా ఉష్ణ సంవహనం ద్వారా మనలను చేరుకోలేదు. ఎందుకంటే భూమి మరియు సూర్యుని మధ్య ఎటువంటి మాధ్యమం లేదు. ఉష్ణ వికరణం అని పిలువబడే మరో ప్రక్రియ ద్వారా సూర్యుడి నుండి వేడి మనకు చేరుతుంది. సూర్యుని నుండి మనకు వేడి తగలడాన్ని ఉష్ణ వికరణం అంటారనమాట. ఉష్ణ వికరణం అనే మరొక ప్రక్రియ ద్వారా సూర్యుడి నుండి వేడి మనకు చేరుతుంది. సూర్యుడి నుండి వేడి మనకు చేరడాన్ని ఉష్ణ వికరణం అంటారనమాట. ఉష్ణ వికరణం ద్వారా ఉష్ణ బదిలీకి ఏ యానకము అవసరం లేదు. యానకము ఉన్నా లేకపోయినా ఇది జరగవచ్చు. మనం గది హీటర్ ముందు కూర్చున్నప్పుడు ఈ ప్రక్రియ ద్వారా మనము వేడిని పొందుతాము. ఉష్ణ వికరణం ద్వారా పరిసరాలకు వేడిని బదిలీ చేయడం వల్ల మంట నుండి దూరంగా ఉంచబడిన వేడి పాత్ర చల్లబడుతుంది. మన శరీరం కూడా పరిసరాలకు ఉష్ణమును ఇవ్వడం మరియు దాని నుండి ఉష్ణమును పొందడం అనేది ఉష్ణ వికరణము. మన శరీరం కూడా ఎండ నుండి మన శరీరం కూడా పరిసరాలకు ఉష్ణమును ఇవ్వడం మరియు దాని నుండి ఉష్ణమును పొందడం అనేది ఉష్ణ వికరణం. అన్ని వేడి వస్తువులు ఉష్ణాన్ని వికరణం చెందిస్తాయి. ఈ ఉష్ణం ఏదైనా
వస్తువుపై పడినప్పుడు దానిలో కొంత భాగం పరావర్తనం చెందుతుంది. ఈ ఉష్ణం ఏదైనా వస్తువుపై పడినప్పుడు దానిలో కొంత భాగం పరావర్తనం చెందుతుంది, కొంత భాగం గ్రహించబడుతుంది మరియు కొంత భాగాన్ని ప్రసారం చెందవచ్చు. ఉష్ణం యొక్క శోషించబడిన భాగం కారణంగా వస్తువు ఉష్ణోగ్రత పెరుగుతుంది. మీరు ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు గొడుగు ఉపయోగించమని ఎందుకు సలహా మీకు ఇస్తారు? అంతే కదా, వేడి అనేది మనల్ని తాకుతుంది కాబట్టి. వేసవి మరియు శీతాకాలంలో మనం ధరించే దుస్తులు. వేసవిలో మనం లేత రంగు దుస్తులను ఇష్టపడతాము, కానీ శీతాకాలంలో సాధారణంగా ముదురు రంగు దుస్తులను ధరిస్తాం. ఎందుకు అలా చేస్తాము మనం తెలుసుకుందాం. 2 సమరీతి తగరపు డబ్బాలు తీసుకోండి. బయట ఉపరితలమును ఒకదానికి నలుపు రంగు మరొకదానికి తెలుపు రంగు వేయండి. ప్రతి దానిలో సమాన మొత్తంలో నీటిని పోసి మధ్యాహ్నం ఎండలో 1 గంట సేపు ఉంచండి. 2 డబ్బాలలో నీటి ఉష్ణోగ్రతను కొలవండి. వాటి ఉష్ణోగ్రతల్లో ఏదైనా తేడాను గుర్తించారా? ఏమవుతుంది, బ్లాక్గా ఉన్న దాంట్లో కొంచెం వాటర్ అనేది హీట్గా ఉంటుంది అన్నమాట, వైట్గా ఉన్న దాంట్లో కొంచెం చల్లగా ఉంటుంది. మనం ఇళ్లను చల్లగా లేదా వెచ్చగా ఉంచటానికి మనం తరచుగా విద్యుత్ మరియు బొగ్గు మరియు కలప వంటి ఇంధనాలను ఉపయోగిస్తాము. బయటి వేడికి మరియు చలికి ఎక్కువగా ప్రభావితం కాని భవనాలను నిర్మించడం సాధ్యమేనా? భవనాల బయట గోడలు గాలి పొరలను కలిగి ఉండేలా నిర్మించడం ద్వారా ఇది చేయవచ్చు. ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న బోలి ఇటుకలను ఉపయోగించడం దీనికి ఒక మార్గం. నలుపు తెలుపు ఉపరితలాలు గల డబ్బాలు. ఏ డబ్బాలో నీరు వెచ్చగా ఉంటుంది? 2 డబ్బాల్లో నీరు తాకడం ద్వారా కూడా మీరు తేడాను అనుభూతి చెందవచ్చు. అదే ఇందాక ప్రయోగం చూసాం కదా, నలుపుది తెలుపు డబ్బా తీసుకొని నీటిని పోయడం అన్నమాట. నలుపుదే ఎక్కువగా ఉంటుంది కదా. తర్వాత ఇంకొక కృత్యం 3.10లో ఉపయోగించిన 2 డబ్బాలను సమాన ఉష్ణోగ్రత మరియు పరిమాణం గల వేడి నీటితో నింపండి. 60 డిగ్రీల సెల్సియస్ అనుకోను, అది 60 డిగ్రీల సెల్సియస్ అనుకోమంటున్నాడు. డబ్బాలను ఒక గదిలో లేదా నీడలో ఉంచండి. 10 నుంచి 15 నిమిషాల తర్వాత నీటి ఉష్ణోగ్రతను గమనించండి. 2 డబ్బాల్లో నీటిని ఉష్ణోగ్రత ఒకే పరిమాణంలో పడిపోతుందా? వేసవిలో తెలుపు లేదా లేత రంగు దుస్తులు మరియు చలికాలంలో ముదురు రంగు దుస్తులు ధరించడం మరింత సౌకర్యవంతంగా ఉండడానికి గల కారణాన్ని ఈ కృత్యాలు సూచిస్తున్నాయా? ముదురు ఉపరితలాలు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి మరియు అందువల్ల శీతాకాలంలో ముదురు రంగు దుస్తులతో మనం సౌకర్యంగా ఉంటాము. లేత రంగు బట్టలు వాటిపై పడే వేడిని చాలా వరకు పరావర్తనం చెందిస్తాయి మరియు వేసవిలో వాటిని ధరించడం మనకి ఎంత సౌకర్యంగా ఉంటుంది. ఉన్ని బట్టలు శీతాకాలంలో మనం వెచ్చగా ఉంచుతాయి. శీతాకాలంలో మనం ఉన్ని దుస్తులు ఉపయోగిస్తాం. ఉన్ని దుస్తులు అధమ ఉష్ణ వాహకాలు. అంతేకాక అన్ని దారాల మధ్య గాలి బంధించబడుతుంది. ఈ గాలి మన శరీరం నుండి చల్లని పరిసరాలకు ఉష్ణ ప్రవాహాన్ని నిరోధిస్తుంది, కాబట్టి మనం వెచ్చగా అనుభూతి చెందుతాం. మీకు శీతాకాలంలో ఒక మందపాటి దుప్పటిని లేదా ఒకటి జత చేసిన 2 సన్నని దుప్పట్లను ఉపయోగించడానికి అవకాశం ఇస్తే మీరు దేనిని ఎంచుకుంటారు? ఎందుకు? దుప్పట్ల మధ్య గాలి పొర ఉంటుందని గుర్తుంచుకోండి. ఇక్కడ కీలక పదాలను ఇచ్చారు. సెల్సియస్ స్కేల్, ఉష్ణవాహకం, ఉష్ణ సంవహనం, ఆత్మ ఉష్ణవాహకం, భూపవనం, ఉష్ణకిరణం, సముద్ర పవనం, ఉష్ణోగ్రత, థర్మామీటర్. మీరేం నేర్చుకున్నారంటే కొన్ని ఇంపార్టెన్స్. ఒక వస్తువు యొక్క వెచ్చదనం స్థాయిని తెలుసుకొనుటకు మన స్పర్శ జ్ఞానం ఎల్లప్పుడూ నమ్మదగిన మార్గదర్శిని కాదు. ఒక వస్తువు యొక్క వెచ్చదనం స్థాయి యొక్క కొలతే ఉష్ణోగ్రత. థర్మామీటర్ అనేది ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం. మన శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి క్లినికల్ థర్మామీటర్ను ఉపయోగిస్తారు. ఈ థర్మామీటర్ అవధి 35 డిగ్రీల సెల్సియస్ నుంచి 42 డిగ్రీల సెల్సియస్. ఇతర ప్రయోజనాల కోసం ప్రయోగశాల థర్మామీటర్ను ఉపయోగిస్తారు. దీని అవధి -10 డిగ్రీ సెల్సియస్ నుంచి 110 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్. అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువులోకి ఉష్ణం ప్రవహిస్తుంది.
అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువులోకి ఉష్ణం అనేది ప్రవహిస్తుంది. ఒక వస్తువు నుండి మరో వస్తువుకు ఉష్ణ ప్రసారం 3 మార్గాల్లో జరుగుతుంది. ఇవి ఉష్ణ సంవహనం మరియు వికరణం. ఘన పదార్థాల్లో సాధారణంగా వహనం ద్వారా ఉష్ణ ప్రసరణ జరుగును. ద్రవ మరియు వాయు పదార్థాల్లో సంవహనం ద్వారా ఉష్ణ ప్రసరణ జరుగును. ఘన పదార్థాల్లోనేమో వహనం ద్వారా ఉష్ణ ప్రసరణ అనేది జరుగుతుంది. ద్రవ మరియు వాయు పదార్థాల్లో సంవహనం ద్వారా, ఇది ఉష్ణ వహనం ద్వారా, ఇదేమో ఉష్ణ సంవహనం ద్వారా ఉష్ణ ప్రసరణ జరుగుతుంది. వికరణం ద్వారానేమో ఉష్ణ ప్రసరణ జరగడానికి యానకం అనేది అవసరం లేదు. తమ గుండా ఉష్ణాన్ని సులభంగా ప్రసరింపచేసే పదార్థాలను ఉష్ణవాహకాలు. తమ గుండా ఉష్ణాన్ని సులభంగా ప్రసరింప చేయని పదార్థాలను అధమ ఉష్ణవాహకాలు అంటారు. లేత రంగు వస్తువుల కంటే ముదురు రంగు వస్తువులు ఎక్కువ ఉష్ణ వికరణాన్ని గ్రహిస్తాయి. లేత రంగు వస్తువుల కంటే ముదురు రంగు వస్తువులు ఎక్కువ ఉష్ణ వికరణాన్ని గ్రహిస్తాయి. అందుకే వేసవిలో లేత రంగు దుస్తులతో మనం సుఖంగా ఉంటాం. శీతాకాలంలో ఉన్ని బట్టలు మనల్ని వెచ్చగా ఉంచుతాయి. ఎందుకంటే ఉన్ని అధమ ఉష్ణవాహకం. ఉన్ని అనేది అధమ ఉష్ణవాహకం మరియు దీనిలో దారాల మధ్యగానే బంధింపబడి ఉంటుంది. ఓకే. ప్రయోగశాల థర్మామీటర్ మరియు క్లినికల్ థర్మామీటర్ మధ్య గల సారూప్యత మరియు భేదాలను పేర్కొనండి. ఉష్ణవాహకం మరియు ప్రయోగశాల థర్మామీటర్ మరియు క్లినికల్ థర్మామీటర్ మధ్య గల సారూప్యత మరియు భేదాలను పేర్కొనండి. అంటే ప్రయోగశాల థర్మామీటరు ఇక్కడ ఉంది కదా, -10°C నుండి 110°C వరకు ఉంటుంది. తర్వాత క్లినికల్ థర్మామీటర్ ఏమో 35°C నుంచి 42°C వరకు ఉంటుంది. ఇదే కదా. ఉష్ణ వాహకం మరియు ఉష్ణ అధమ వాహకాలకు 2 ఉదాహరణలు ఇవ్వండి. ఉష్ణ వాహకం ఏంటి? ఉష్ణాన్ని అల్యూమినియం, రాగి ఇవి ఉన్నాయి కదా, ఇవి ఉష్ణవాహకాలు. ఉష్ణ అధమ వాహకాలు అంటే ఉష్ణాన్ని ప్రసరింప చేయలేవు. అవి ప్లాస్టిక్, చెక్క. వస్తువు యొక్క వెచ్చదనం స్థాయిని డాష్తో నిర్ణయిస్తాము. దేంతో? థర్మామీటర్తో. నీటి మరుగు ఉష్ణోగ్రతను డాష్తో కొలవలేము. క్లినికల్ థర్మామీటర్తో కొలవలేము కదా. కొలవలేము. ఉష్ణోగ్రతను డాష్ డిగ్రీల్లో కొలుస్తారు. 0°C కదా. ఒకసారి చూద్దాం. అంతేగా 0°C సూచిస్తాము. సెల్సియస్తో కొలుస్తాం. 0°C. ఏ ప్రక్రియ ద్వారా ఇక్కడ మనం చదువుతున్నాం కదా, ఇక్కడ వికిరణం ద్వారా ప్రసరణ జరగడానికి యానకం అవసరం లేదు. అంతేగా. వికిరణ ప్రక్రియ ద్వారా ఉష్ణ బదిలీకి యానకం అనేది అవసరం లేదు. వేడి పాల కప్పులో చల్లని స్టీల్ చెంచా మునిగి ఉంది. ఉష్ణం దాని మరొక చివరికి డాష్ ప్రక్రియ ద్వారా బదిలీ చేయబడుతుంది. ఉష్ణ సంవహనం ద్వారా ఉష్ణం లేత రంగుల బట్టల కంటే ముదురు రంగు బట్టల్లో ఎక్కువ ఉష్ణం అన్ని గ్రహిస్తాయి. భూపవనం వీచే సముద్ర పవనాలు వీచే సమయం
ముదురు రంగు దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వబడే సమయం శీతాకాలం. బి. లేత రంగులు. ఏ. భూపవనాలు ఎప్పుడు వీస్తాయి? పగలు. సముద్ర పవనాలు రాత్రి. ఈ లెసన్ అయితే అయిపోయిందండి. ఇంకా ఇష్టం అనే లెసన్ అయిపోయింది. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనకి టెక్స్ట్ బుక్స్ అనేవి దొరకడం చాలా కష్టంగా ఉంది. మన గవర్నమెంట్ స్కూల్ పిల్లల దగ్గర టెక్స్ట్ బుక్స్ తీసుకోవాలి అంటే కొంచెం టెక్స్ట్ బుక్స్ ఇస్తారా, చదువుకొని ఇస్తాము అంటే పిల్లలు అంటున్నారు లేదు మా మేడం పాత టెక్స్ట్ బుక్స్ ఇస్తేనే కొత్త టెక్స్ట్ బుక్స్ ఇస్తా అంటున్నారు, లేదా పాత టెక్స్ట్ బుక్స్ ఇస్తేనే కొత్త షూస్ కానీ అవి ఇస్తా అంటున్నారు అని చెప్తున్నారు కదా. టెక్స్ట్ బుక్స్ మనకు దొరకడం చాలా కష్టంగా ఉంది కాబట్టి ఇలాంటి సమయంలో ఈ వీడియోస్ అనేవి మనకి చాలా ముఖ్యం. సో అందుకనే నేను చదివే ప్రతిదీ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చితేనే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా నేను ఎలా చదవాలి, లేకపోతే ఒకవేళ అర్థం కావట్లేదు అనుకున్నా సరే, ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి. ఈ ఉష్ణం లెసన్ అయిపోయింది. తర్వాత ఇంకో లెసన్తో కలుసుకుందాం.